కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అకుంఠిత కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని అమనబ్రోలు ఏపీఆర్ రెసిడెన్షియల్ స్కూల్ ఎస్ఎంసి చైర్పర్సన్ గద్దె మల్లయ్య తెలిపారు. ఈరోజు అక్కడ జరిగినటువంటి ఆ స్కూల్ ఆవరణంలో జరిగినటువంటి పేరెంట్స్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పవర్ఫుల్ ప్రసంగం చేశారు. రాబోయే రోజుల్లో స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. స్కూల్లో 2023-2024 సంవత్సరంలో ఎస్ఎంసి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రతి నెల కనీసం ఒకసారి జరిగే ఎస్ఎంసి కమిటీ సమావేశాలలో పాఠశాల అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పాఠశాల పర్యవేక్షణలో భాగంగా విద్యార్థులు హాజరు, ఉపాధ్యాయులు పర్యవేక్షణ, అదేవిధంగా మెనూ ప్రకారం భోజనం నాణ్యత, పరిశుభ్రతను పర్యవేక్షించడం మొదలైన కార్యక్రమాల్లో చొరవ చూపిస్తున్నాను. పాఠశాలలో అభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతున్నాము. పాఠశాల అవసరాల గురించి కొంతవరకు తీర్చగలుగుతున్నాము. అభివృద్ధి ప్రణాళికలపై సంతకం చేసి సంబంధిత స్థానిక అధికారులకు సమర్పించి అమలయ్యేలా మా వంతు కృషి చేస్తున్నాను. పాఠశాల ఉమ్మడి ఖాతా నుండి తీసే ఖర్చులు, చెక్కులపై పదోన్నపర్యాలతో కలిసి సంయుక్తంగా సంతకాలు చేసి ఖచ్చితత్వం, పారదర్శకతను పాటిస్తున్నాము. పాఠశాలలో పిల్లలకు హాజరు పెరిగేలా చూస్తున్నాము. ఈ స్కూలు ఎస్ఎంసి చైర్మన్గా బాధ్యతలు విధేయందు నా వంతు కర్తవ్యంగా నేను కమిటీ సభ్యుల సహకారంతో ఇంకా ఎక్కువ కృషి చేస్తున్నానని ఈ యొక్క వచ్చినటువంటి తల్లిదండ్రులకి మాటిస్తున్నాను. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో, ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు, 13,000 రూపాయలు వేయటం, 2,000 రూపాయలు స్కూల్కి వేయటము జరుగుతుంది. ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ నిన్న 22వ తారీఖు మన తల్లుల ఖాతాలో అమౌంట్ పడడం జరిగింది. మొత్తం ఈ రాష్ట్రంలో 46 లక్షల మంది తల్లుల ఖాతాలలో 10,120 కోట్లు జమ చేయటం జరిగింది. అది మన కూటమి ప్రభుత్వం, మన నారా లోకేష్ విద్యాశాఖ మంత్రులు వాళ్ళ యొక్క కృషితో జరుగుతుంది. అదేవిధంగా మన లోకేష్ గారు విద్యాశాఖను తీసుకున్న తర్వాత విద్యా వ్యవస్థలో పెను మార్పులు జరిగింది. దానికి నిదర్శనం మనం గతంలో ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళల్లో మార్కులు వస్తే మనందరం టీవీలలో చూసేవాళ్ళం, ఏది యాడ్స్ ఇచ్చేది. కొత్తగా ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో మన లోకేష్ గారు వచ్చిన తర్వాత మన ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి మార్పుల్ని మనం ఇవాళ టీవీలలో, పత్రికలలో మన పిల్లలు వస్తున్నారంటే చాలా గర్వంగా ఉంది. అది దానికి ప్రధాన కారణం మనం లోకేష్ గారు. అదేవిధంగా షైనింగ్ స్టార్స్ ఏదైతే మొన్న మన విద్యార్థులకి వచ్చినటువంటి మార్కులలో ప్రతిభ కనపరిచిన వాళ్ళలో షైనింగ్ స్టార్స్ అని వాళ్ళకి 30,000 రూపాయలు చెక్కులు అమౌంట్ ఇచ్చి, అదేవిధంగా వాళ్ళకి మెడల్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించినటువంటి వ్యక్తి మన నారా లోకేష్ గారు. అంటే విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తారు. అదేవిధంగా ఎవరైనా చక్కగా చదువుకొని బాగా భోజనం చేయాలి, దానికి మన ప్రభుత్వం సన్నబియ్యం అనే పథకం పెట్టింది. ఇవాళ సన్నబియ్యం పెట్టి మంచి ఆహారాన్ని అందించాలని డొక్కా సీతమ్మ, మన మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ అనే పథకం పెట్టి ఇవాళ మంచి నాణ్యమైన భోజనం అందిస్తారు. అదేవిధంగా మొన్ననే క్యాబినెట్లో మన ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క భోజనానికి సంబంధించి ఏదైతుందో 10% అంటే పిల్లలకి నాణ్యమైన భోజనం అందించాలనే సంకల్పంతో 10% కూడా పెంచాడు మొన్ననే. అది కూడా మనకి చాలా మంచి పరిణామం. ఇవన్నీ మన గవర్నమెంట్ ఎంతో కృషి చేస్తుంది. ఏదైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ తల్లుల ఖాతాలకు వచ్చిన ఆ డబ్బుల్ని
ఏదైనా కానీ విద్యా వ్యవస్థకి వాడి పిల్లలకి వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన సెక్రటరీ గారికి ఒకటి వినవించుకుంటున్నా సార్. వాస్తవంగా ఈ స్కూలు ఎప్పుడు గత 30-40 ఏళ్ళ నుంచి ఉండగానే ఈ యొక్క జిల్లాలో, ఈ యొక్క మండలంలో ఏపీఆర్ చేసి ఈ స్కూల్కి మంచి పేరు ఉంది. మాది మార్కాపురం జిల్లా, ఎర్రగొండపల్లి నియోజకవర్గం. మాకు 130 కిలోమీటర్లు ఇక్కడికి రావాలంటే. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులలో మాది పశ్చిమ ప్రాంతం, కరువు ప్రాంతం. అక్కడి నుంచి వచ్చే విద్యార్థులు ఇక్కడ ఎక్కువ సార్. ఇక్కడ ఉన్నటువంటి స్టడీ, ఇక్కడ ఉన్నటువంటి మన టీచర్స్ వాళ్ళు చెప్పే ఏదైనా కానీ చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏ విధంగా బాగుంటుందంటే, ప్రైవేటు స్కూళ్ళల్లో మనం 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినా కానీ ఇంత నిబద్ధతగా, ఇంత పర్ఫెక్ట్గా ఇదనేది మనం ఎక్కడ చూడలేదు సార్. దానికి ముఖ్య కారణం మన ఉపాధ్యాయులు చాలా బాగా చెబుతున్నారు సార్. ఫస్ట్ కాడి నుంచి కూడా ఉంది. ఇప్పటికి కూడా ఈ స్కూల్కి ఆ పేరు అనేది తగ్గలేదు సార్. అదొకటి. దాని విధంగా మనకి ఈ స్కూల్లో సంబంధించింది మెయిన్ డార్మిటరీ ప్రాబ్లం సార్. అది కూడా చాలా పోరాడాము. ఇందాకనే మీ నోటి గుండా కూడా మీరు శాంక్షన్ అయ్యేదని చెప్పారు. మేడం గారు కూడా, సుచిత్ర మేడం గారు లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పారు. అది కూడా మేము చూసాం. మా వంతు మేము ప్రయత్నం చేశాం. అది మీ నోటి గుండా మా విద్యార్థులకి, పిల్లలకి ఆసక్తిగా చూసేది. ఇక్కడ ఏదైనా ఉన్నదంటే ఇక్కడ చిన్న కొరత, సరే వాస్తవం ఎక్కడైనా ఉంటుంది లోపాలు, చిన్న కొరత ఉన్నదంటే డార్మిటరీ సార్. పిల్లలు చక్కగా చదువుకొని నైట్ పూట ప్రశాంతతగా నిద్రపోతే మళ్ళీ మార్నింగ్కి ఫ్రెష్ అవుతారు. అట్లాంటిది కొంచెం ఇక్కడ ఇదిగా ఉంది సార్. ఈ యొక్క పాత బిల్డింగ్లు ఉన్నప్పుడు కూడా నేను వచ్చిన తర్వాత కూడా డిమాలిటేషన్ చేయించి అది ప్రయత్నం కూడా చేశాను. అది కూడా అయింది సార్. మా వంతుకు కూడా మీ నోటి కూడా మేము వినాలని ఉన్నాం సార్. ఇక్కడికి మా వచ్చినటువంటి తల్లిదండ్రులకి నా ధన్యవాదాలు.